V3 న్యూస్ అక్షం సమాజహితం. నేను మీ సాయసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మూతబడుతున్న బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇబ్రహీం బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు వడ్డేపల్లి విజేందర్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి రాబోతున్న రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని కోరిన మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్. కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి మీడియా సమావేశం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ ను గెలిపించాలని పిలుపు. గుంటూరు జిల్లా అనంతవరపాడులో 8 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పట్టుకున్న పోలీసులు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 6,373 మద్యం బాటిళ్లను సీజ్. భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఆశలు రోజురోజుకు సన్నగిల్లిపోతున్నాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇందుకు కారణం ఆ పార్టీకి ప్రధాన బలంగా ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మున్సిపాలిటీల ముఖ్య నాయకులు తమ కార్యకర్తలతో కలిసి ఒక్కొక్కరిగా పార్టీని విడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు వడ్డేపల్లి విజేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇందుకు ప్రధాన కారణం నియోజకవర్గం తాజా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అతని తనయుడు ప్రశాంత్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ల పట్ల, నాయకుల అనుచరుల పట్ల చిన్న చూపు చూడడమే అని పలువురు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నిర్వహించే పార్లమెంట్ ఎన్నికల సమావేశం, ప్రచార కార్యక్రమంపై కూడా ఎలాంటి ఖచ్చితమైన దిశానిర్దేశం చేయకపోవడం లాంటి సమస్యలతో విసిగిపోయి ప్రధాన నాయకులు బీఆర్ఎస్ పార్టీకి స్వస్తి పలకడానికి కారణమని తెలుస్తోంది. పెద్దంబర్పేట మున్సిపాలిటీలోని 4వ వార్డు నుంచి వివిధ కాలనీల నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రంగన్న గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. అలాగే మాజీ కోఆప్షన్ మెంబర్ సత్తర్ గారు, అలాగే ఇటుకల మహేందర్ రెడ్డి గారు, మా బ్యాంక్ డైరెక్టర్, వీరందరూ కూడా పార్టీ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చూసి 6 గ్యారంటీలు, అభివృద్ధి అన్ని చూసి కూడా పార్టీలో చేరడం జరిగింది. ఈ వివిధ కాలనీ నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇదే ఐక్యతను ముందుకెళ్తూ మన రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకొని మరొకసారి భువనగిరి అడ్డ మీద కాంగ్రెస్ పార్టీ హవాని మరొకసారి నిరూపించాలని కోరుకుంటున్నాను. దానికి మనందరం కూడా ఇదే ఐక్యతను ముందుకెళ్ళి అందరం కూడా చేతి గుర్తుపై ఓటేసి మరొకసారి గెలిపించాలని కోరుతున్నాను. అలాగే ఇక ముందు కూడా మన సంక్షేమ పథకాలన్నీ రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. దానికి అందరూ కూడా ప్రజలు ఇంకా కూడా చాలామంది ఆకర్షితులై ఇంకా కూడా పార్టీలో ఇంకా ముందు చేరబోతారని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ ప్రోగ్రాంకి ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి పార్టీ సీనియర్ నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. ఈరోజు 4వ వార్డు నుండి వడ్డేపల్లి విజేందర్ రెడ్డి విద్యా గారికి కాంగ్రెస్ పార్టీలో స్వాగతం పలుకుతున్నాము. అలాగే కోఆప్షన్ మెంబర్ సత్తర్ గారికి, అలాగే మహేందర్ రెడ్డి గారికి స్వాగతం. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము అన్నగారిని చాలా రోజుల నుంచి వెళ్ళి అడుగుతున్నాం, కానీ ఈరోజు రావడం మాకు సంతోషం, హ్యాపీ ఉంది. మేము ఈ అసెంబ్లీ అదే మన పార్లమెంటు ఎలక్షన్లో మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని, ఈ రంగన్న ఆధ్వర్యంలో గెలిపిస్తామని ఈ ఎంతో విజేంద్ర నాయకత్వం. మొన్నటి రంగారెడ్డి గారి నాయకత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు విచ్చేసి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గారు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం సాయంత్రం 5 గంటలకు షాపూర్ నగర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నందు మొదలై రాయల్ సాగర్ రెస్టారెంట్ దగ్గర జరిగే రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. అంతకుముందు షాపూర్ నగర్ లో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి, జోష్నా శివారెడ్డి, ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి, శోభారాణిలతో కలిసి షాపూర్ నగర్ లో ముఖ్యమంత్రి రోడ్ షోకి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. 3 తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సునీతా మహేందర్ రెడ్డి గారి ప్రచారంలో భాగంగా మరి ఈరోజు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు హనుమంత్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీలు భూపతి రెడ్డి గారు, జోష్నారెడ్డి గారు, అదేవిధంగా ఇన్ఛార్జు రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా కోఆర్డినేటర్ శోభారాణి గారు, ముఖ్యమంత్రి గారు వచ్చే ఏదైతే ర్యాలీ ఉందో బహిరంగ సభ ప్రాంతాన్ని మరి వీరందరూ కలిసి మేమంతా పర్యవేక్షించడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి ఇందిరాగాంధీ స్టాచ్యూ కాడికి నుంచి 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి గారిని రిసీవ్ చేసుకోవాలి. అక్కడికి మరి సాగర్ హోటల్ కాడ బహిరంగ సభ ఉంటుంది. కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా సంబంధించిన పార్టీ శ్రేణులు, రేవంత్ రెడ్డి గారి అభిమానులు, ఎన్ఎస్ఏ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, మహిళా కాంగ్రెస్ కానీ అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి చిత్తూరు కుప్పం పట్టణంలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి మాట్లాడారు. చంద్రబాబు వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎన్టీఆర్ కుటుంబమే అన్నారు. మనల్ని మోసం చేసింది కాకుండా కుప్పం ప్రజలను 35 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని, కానీ దానికి విరుద్ధంగా చంద్రబాబు టీడీపీ పార్టీని నడుపుతున్నారని అన్నారు. ఇజ్రాయెల్ టెక్నాలజీ పేరుతో కుప్పంలోని రైతులను చంద్రబాబు మోసం చేశారన్నారు. కుప్పంలో చంద్రబాబుపై భరత్ గెలుస్తారని చాలా మంది బెట్లు కాస్తున్నారన్నారు. ఒక దొంగను వెన్నుపోటుదారుణ్ణి కుప్పంలో భరత్ ఓడిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ద్వారా ఆంధ్రప్రదేశ్కి అందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి దాంట్లో కూడా రైతు భరోసా కేంద్రాలు కానీ, అదేవిధంగా అమ్మఒడి పథకాలు కానీ, తర్వాత నాడు నేడు కింద స్కూల్ మార్పుగా మార్చిన విధానం కానీ, ఎడ్యుకేషన్లో తీసుకొచ్చినటువంటి మార్పులు కానీ, అదేవిధంగా పేద పిల్లలు ఎంత చదువుకోవడానికైనా కూడా విదేశాల్లో చదువుకున్నా కూడా వాళ్ళకి ప్రభుత్వమే భరించి కోట్ల రూపాయలైనా సరే వెచ్చించి ఆ పిల్లల్ని చదివించడానికి విద్యారంగంలో తీసుకొచ్చిన పెనుమార్పులు, తర్వాత వైద్య రంగం పల్లె రాట, ఇప్పుడు డాక్టర్ని ఇంటికి పంపించి ఆ పేదవాళ్ళు, ఒకనాడు పేదవాడు వైద్యం కోసం అంటే హాస్పిటల్కి పోవాలి. అదేవిధంగా పేద పిల్లలు ఇంగ్లీష్ చదువుకోవాలంటే కార్పొరేట్ స్కూల్స్ పోవాలి. లక్షల ఫీజులు పోసి వాళ్ళు మరి చదువుకోగలరా? అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు వ్యవస్థలో ఎంత పెద్ద మార్పు అంటే ఒక సామాజిక విప్లవం ఇది. అదేవిధంగా ఆయన కులం లేదు, అదేవిధంగా ఆయన మతం చూడటం లేదు, ప్రాంతం చూడటం లేదు, చివరికి పార్టీ కూడా చూడటల్లా. మీ అందరికి గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈ గౌరి చరితారెడ్డి వాళ్ళు పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఈ చరితారెడ్డి చాలాసార్లు నన్ను కలిశారు ఏదో వాళ్ళ నియోజకవర్గ సమస్య కోసం, మా పార్టీలో లేరు కదా అని నేను హెల్ప్ చేయలేదు అన్నారు. ఇది చంద్రబాబు మనస్తత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినా సరే వాళ్ళ అర్హులైతే లబ్ధిదారులు అయితే వాళ్ళందరికీ కూడా మీరు మరి ఇవ్వాల్సిందేనని చెప్పి ఆయన చెప్పారు. ఎంత తేడా చూడండి. అతనేమో 75 ఏళ్ళ పిల్లవాడైనా కూడా భరత్ చాలా ధైర్యంగా ముందుకు వచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గుర్తించారో ఆ అబ్బాయిని ఎమ్మెల్సీ ఇచ్చి, ఎందుకంటే వీళ్ళ నాన్నగారు చాలా మంచివారు, అందరికీ తెలుసు వారి గురించి. అట్లాంటి వారు మొన్న ఆయనే గెలవాల్సింది, దురదృష్టవశాత్తు మరి ఆయనకి జబ్బు రావడంతో తిరగలేకపోయారు. అయినా కూడా చాలా ఓట్లు వచ్చాయి, 70,000 ఓట్లు ఆయన తిరగకపోయినా కూడా. అంటే ఎంత మార్పు కుప్పం ప్రజల్లో నిజమైన, నేను ఇప్పుడు చూస్తున్నాను కుప్పం ప్రజల్లో ఇంత ఆత్మస్వాతంత్ర్యం ఉందని చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఇంత ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటారు కుప్పం ప్రజలు.
ఇన్నాళ్ళు వాళ్ళకి పాపం అవకాశం లేక సైలెంట్గా ఉన్నారు, ఓటేస్తున్నారు. కానీ ఇన్నాళ్ళకి సరైన వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు నిలబడ్డారు అనేది చాలా సంతోషం అనిపించింది. స్థానిక ఎన్నికల్లో కూడా మొత్తం వైకాపా గెలవడం కూడా భలే సంతోషం అనిపించింది. ఈరోజు మొత్తం బెట్లు కాస్తూ ఉన్నారు రాష్ట్రం అంతా కూడా. అక్కడ భరత్ గెలుస్తాడని ఎక్కువ మంది కాస్తూ ఉన్నారు. నాకు తెలిసి భరత్ గెలుస్తున్నాడని చెప్పి అట్లా. ఎందుకంటే ఒక్కటి భరత్ గెలిస్తే ఒక్క ఈ నియోజకవర్గం కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇటే ఉంది అటెన్షన్. ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం. ఎందుకంటే భారతదేశ నిర్మాత నేనని చెప్పుకున్నాడు కదా, అలాంటి నిర్మాతను ఓడించాడు ఒక చిన్నపిల్లాడు భరత్ వచ్చి అని చెప్పి ఆయన క్రెడిట్ భారతదేశ వ్యాప్తంగా భరత్ని మెచ్చుకుంటారు. అంతేకాదు కుప్పం ప్రజలను కూడా మరి ఎంతో. గుంటూరు జిల్లా అనంతవరప్పాడులో 8 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 6,373 మద్యం బాటిళ్లను సెబ్ పోలీసులు సీజ్ చేశారు. నల్గొండలో మద్యం కొనుగోలు చేసి తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు గుంటూరుకు చెందిన రామ్మోహన్ రావును అదుపులోకి తీసుకున్నారు. అతనిపై గతంలోనూ 3 కేసులున్నాయని తెలిపారు. ఎవరెవరైతే ఇందులో కష్టపడి పనిచేశారో ఎస్హెచ్ఓ మాధవి మళ్ళీ తర్వాత మీ సిబ్బందిని కూడా రమ్మని ఒకసారి ఎవరెవరైతే దీంట్లో పార్టిసిపేట్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. ఇంకెవరన్నా రెడీ అవ్వాల్సిన గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గుంటూరు జిల్లా మరి ఎస్సీబీ కమిషనర్ అయినటువంటి శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు మరియు మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ తుషార్ దూడే గారు ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా ఎన్నికల నిర్వహణ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాం. ఇందులో భాగంగా ఓటర్ మీద ఎటువంటి ప్రభావం లేకుండా ఫ్రీగా ఫెయిర్గా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మనం అన్ని ఈ యొక్క కార్యనిర్వాహక వర్గాలన్నీ కూడాను మన యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో ఎస్సీబీ మీద పూర్తిగా ఈ ఎన్ఫోర్స్మెంట్ భారాన్ని మనం అంతా కూడా తీసుకొని మనం అందరూ కూడాను మన యొక్క 6 స్టేషన్లు, గుంటూరు జిల్లా ఉన్న 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడాను అందరు ఎస్హెచ్ఓలతోటి మనం ఈ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలని తూచా తప్పకుండా నిర్వహిస్తాం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే మన ప్రతిపాడు ఎస్హెచ్ఓ గారు అయినటువంటి మాధవి గారు తన యొక్క సిబ్బందితో ఈ చెకింగ్స్ అయి నిర్వహిస్తూ ఉన్న సమయంలో వారికి రాబడిన సమాచారం మేరకు అక్కడ కొంత ఈ వెహికల్స్ని ఆపి చెక్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ లొకేషన్ అయితే అనంతవరప్పాడు పోలేరమ్మ వారి గుడి దగ్గర చెక్ చేస్తూ ఉన్న సమయంలో వీరికి ఒక వెహికల్ అశోక లేలాండ్ మినీ ట్రక్ ఇది దొరకడం జరిగింది. ఆపిన తర్వాత అందులో అంతా వాళ్ళు కొంత కన్ఫ్యూజన్గా ఉండటంలో వీళ్ళు థరోగా చెక్ చేయడంతో లోపల 133 ఈ కార్టూన్స్ ఏవైతే బాక్సులు ఉన్నాయో ఆ బాక్సులన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది. ఆ 133 బాక్సుల్లో మద్యం బాటిల్స్ని తరలిస్తుండగా మరి పట్టుకోవడం జరిగింది. మహబూబాద్ పట్టణంలోని శ్రీరామ్ రైస్ మిల్, వ్యవసాయ మార్కెట్ సెంటర్ మిల్ డ్రైవర్స్, భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 138వ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులు అర్పించారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను నరేంద్ర మోడీ దశాబ్ద పాలనలో హరించి వేశారని, ప్రభుత్వ రంగ సంస్థలను వేలం వేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతమయ్యేటట్లు మోడీ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. లక్షలాది పరిశ్రమలు మూసివేసి దేశంలో 23 కోట్ల మందిని కటిక దరిద్రులుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిందాబాద్
దినంగా హక్కుల కోసం పోరాడినటువంటి దినంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఈరోజు కొన్ని పాలకవర్గ పార్టీలు కూడా మేడేలు జరుపుతున్నాయి. ఎర్ర జెండా నాయకత్వంలో అనేక పోరాటాలు, రక్త తర్పణలు, త్యాగాలు చేసి హక్కులు సాధించుకున్నటువంటి రోజును ఇవాళ గులాబీ జెండాలతోటి, ఇలా గులాబీ జెండా పుట్టినరోజు కాదు, గులాబీ జెండా అనేది దోపిడీ పాలక వర్గాలను వాళ్ళ ప్రయోజనాలను కాపాడేటువంటి జెండా. ఇలా వాళ్ళు గులాబీ జెండాలు కార్మికుల దినోత్సవం రోజు ఎగరవేయడం అనేది చాలా హాస్యాస్పదం, సిగ్గుసేటు అయినటువంటి విషయం. ఏనాడు గులాబీ జెండా కార్మికుల హక్కుల కోసం రక్త తర్పణ చేయలేదు. కార్మికుల యొక్క హక్కులను కాలరాసినటువంటి జెండాలు ఇవన్నీ కూడా. ఈరోజు 138 సంవత్సరాల కింద ఎర్ర జెండా నాయకత్వంలో పోరాటాలు జరిగినాయి. ప్రపంచంలో కార్మికులు అమెరికా నగరంలో, చికాగో నగరంలో కార్మికులు 2 లక్షల మంది పెద్ద ఎత్తున తమ హక్కుల కోసం 8 గంటల పని విధానం కోసం పోరాటం చేస్తే ఆ రోజు పెట్టుబడిదారులు అండగా ఉన్నటువంటి అమెరికా ప్రభుత్వం వాళ్ళ మీద కాల్పులు జరిపి రక్తపు టేరులు పారించినటువంటి పరిస్థితి ఉన్నది. దాని ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రను మనం ఓడించాలి, ఆ కుట్రను బట్టబయలు చేయాలి, ఆ కుట్రను కొనసాగనీయకుండా చేయాలని చెప్పి కార్మిక వర్గానికి, ప్రజలకందరికీ కూడా మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా భారత కార్మిక సంఘాల సమైక్య IFT ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలో హమాలి, మిల్ డ్రైవర్స్, భవన నిర్మాణ కార్మిక సంఘం, ఆల్ డీజిల్ మెకానిక్ వర్కర్స్, అదేవిధంగా పెట్రోల్ బంక్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ మహబూబాబాద్ పట్టణంలో మేడే. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ గ్రామాల నుండి భారీగా చేరికలు జరిగాయి. పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి చేతుల మీదుగా వారి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ వివిధ గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీలోకి స్వచ్ఛందంగా రావడం జరుగుతుందని, ఇదే పార్టీకి శుభపరిణామమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి గ్యారంటీని అమలు చేస్తారనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, వచ్చే రోజుల్లో రైతు రుణమాఫీ కూడా చేస్తారనే నమ్మకంతో ప్రజలు తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా తెలిపారు. వచ్చే 13వ తేదీన ప్రతి వ్యక్తి బయటకు రావాలని, వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. స్పెషల్ వెల్నర్స్ అక్క నర్సింగ్లో నాని శ్రీనివాస్, అవేడి రామరెడ్డి, నక్క మైపాల్, నక్క కుమార్, మైపాల్, నక్క చండి కుమార్, పూడల మైసయ్య, ఐసయ్య పోటుల కుమార్, పూడల సాయంత్రం, మనోహర విక్రమ్, చెప్తాడా
ఆగస్ట్ 15 కల్లా రుణమాఫీ చేస్తా అని చెప్పి దేవుని మీద ప్రమాణం చేసిన తర్వాత ఒక ముఖ్యమంత్రి హామీని అమలు చేయకపోతే రేపు పొద్దున్నే మళ్ళీ బయట తిరుగుతారు కదా, తిరిగినప్పుడు మీరు అడగరా ఆపరా ఏ సంగతన్నా ఇంతకంటే మంచి హామీ అమలు చేసిండ్రా అని అడిగాడు. బీజేపీ వాళ్ళు ఏమంటారో తెలుసా మీకు? మేము మళ్ళీ ప్రభుత్వం కేంద్రంలో వస్తే ఉచిత గ్యారంటీ అంట, ఫ్రీ బస్సు తీసేస్తారంట, ఈ పెన్షన్ అత్త లేదు కోడలు లేదు అవన్నీ మేము కాస్తామై మనం సంక్షేమాలందు దేశం ముందుకు పోవాలంట. దేశం వేదిక ఉన్న దేశం ముందుకెళ్ళబోతుంది. మీ కడుపే నిండలే, కడుపు ఆకలి ఉన్నప్పుడు 10వ తరగతి ఫలితాల్లో చండూరు మున్సిపాలిటీ నాంపల్లి మండలంలో గాంధీజీ విద్యా సంస్థల్లో స్టేట్ మొదటి ర్యాంక్, స్టేట్ 2వ ర్యాంకులు సాధించిన విద్యార్థులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు క్యాంప్ కార్యాలయంలో విద్యార్థులకు శాలువాలు కప్పి మొమెంటోలను అందించి ఘనంగా సన్మానించారు. సన్మానం పొందిన వారిలో 10 జీపీఏ మార్కులతో స్టేట్ మొదటి ర్యాంక్ సాధించిన చండూరు గాంధీజీ విద్యా సంస్థల విద్యార్థులు పాలకూరి ధృవిత, కారంగు నిఖిల్, మేకల చందన, వట్టి రక్షిత, బోడ శ్రీవిద్య ఉన్నారు. నాంపల్లి గాంధీజీ విద్యా సంస్థలకు చెందిన నేతల్ల మనోజ్ 9.8 జీపీఏ మార్కులతో స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన అబ్బనబోయిన అక్షిత, సయ్యద్ అయేషా అంజుమ్, మురారి శెట్టి, శ్రీ తేజస్విని, గంచి అనుష, గొంది శ్రవంతి, భూతరాజు చంద్రస్మిత, ముంజంపల్లి చరణ్లు ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో చదువుతూ కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా స్టేట్ ర్యాంకులు సాధించడం మునుగోడు నియోజకవర్గానికి గర్వకారణమని, ఈ విద్యార్థులందరూ భవిష్యత్తులో బాగా కష్టపడి చదివి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా తయారై పాఠశాలకు కన్న తల్లిదండ్రులకు, పుట్టిన గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆశించారు. నాంపల్లి మండల కేంద్రంలో పాఠశాల స్థాపించిన 3 సంవత్సరాల్లోనే ఉత్తమ ఫలితాలు తీసుకువచ్చిన గాంధీజీ విద్యా సంస్థల యాజమాన్యంలో ఉపాధ్యాయ బృందంను అభినందించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు, డైరెక్టర్లు సరికొండ వెంకన్న, కర్నాటి నాగరాజు, ప్రిన్సిపల్ బంధనాదం సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. నాంపల్లి 10/10. ఓకే సార్. 9.8 నాంపల్లి, 9.7 రండి, 9.7 ఇంటూ బ్యాలెన్స్ అన్ని పెట్టండి శాలాలని. ఓకే సార్. 9.7 రండి బాబు. ఓకే సార్. అంతా ఓకే సార్. విజయ్ ఓకే సార్. అందరు రండి బాబు, చాలా కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు రా.
సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోర్బండలో ప్రచారం నిర్వహించారు కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. आइन को बचाना है, जमहूरियत को बचाना है। कांग्रेस में आ गया, मैं कांग्रेस में आ गया, हाथ के नीचे वोट डालिए। रोड बंद మొత్తం బాగా నీకు చేసినారేనా చేసినా బాగా ఓటు నీకే నిలబడింది వాడు నిలబడి మంచి ఫోటో ఇది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మూతబడుతున్న బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇబ్రహీం బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు వడ్డేపల్లి విజేందర్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి రాబోతున్న రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని కోరిన మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్. కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి మీడియా సమావేశం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ ను గెలిపించాలని పిలుపు. గుంటూరు జిల్లా అనంతవరపాడులో 8 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పట్టుకున్న పోలీసులు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 6,373 మద్యం బాటిళ్లను సీజ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.